ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. బట్ they that wait upon the Lord shall renew their strength. దేవునిలో నిత్యము ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవునిలో నిత్యము ఎదుగుచు ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయనలో ఉంటే నూతన బలమును నూతన ఆశీర్వాదమును దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. ఆయన కొరకు ఆయన చేయు కార్యముల కొరకు ఎదురు చూడాలి. అలా ఎదురు చూసిన వారికే దేవుడు నూతన బలమును అనుగ్రహిస్తాడు. సొమ్మసిల్లిన వారికి బలమును అనుగ్రహించువాడు ఆయనే. శక్తి లేని వారికి బలహీనులకు బలమును బలాభివృద్ధిని కలుగచేయువాడు ఆయనే. ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూచుదురో వారికి దేవుడు నూతన బలమును నూతన శక్తిని అనుగ్రహించువాడు. అట్టివారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలియకుండా వారు పరిగెత్తుతారు. సొమ్మసిల్లక వారు నడిచిపోతారు. దేవునిలో అంత శక్తి ఉన్నది. 38 సంవత్సరాల నుండి కదలక ఉన్న ఒక రోగిని దేవుడు స్వస్థపరిచినప్పుడు ఆయనను నూతన బలముతో దేవుడు ఇచ్చిన స్వస్థత నూతన శక్తితో పరిగెత్తాడు. అలియకుండా పరిగెత్తాడు. ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు ఆ అరణ్యములలో దేవుడు నడిపించినప్పుడు వారు అలసిపోలేదు, వారు సొమ్మసిల్లిపోలేదు. వారిని దేవుడు అలియకుండా సొమ్మసిల్లకుండా నడిపించాడు. యెహోవా కొరకు ఆయన కార్యముల కొరకు మనము ఎదురు చూడాలి. అలా చూచినట్లయితే ప్రతిదినము నిన్ను నూతన బలముతోనూ నూతన శక్తితోనూ నింపి దేవుడే నిన్ను నిత్యము నడిపించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని ఎత్తు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో తండ్రి నీ వాగ్దానాన్ని వినుచున్నారో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభా నీ కొరకు ఎదురు చూచువారు నాయన బలమును పొందుతారని సహలవిచ్చారయ్యా. అవును ప్రభువా, ఎవరైతే బలహీనులుగా శక్తిహీనులుగా ఉన్నారో వారిని బలపరిచి స్థిరపరచండి ప్రభు. వారిని మీరే నడిపించండి ప్రభు. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని నాయన మీ మెండైన నిండైన ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.